వర్ధిల్లాలి జానపద కళలు, వర్ధిల్లాలి జానపద కళాకారులు. జై తెలంగాణ. ఈ ఫోక్ ఇండస్ట్రీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసినటువంటి మిత్రులకు, పెద్దలకు, దాని వెనుక ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజానికి ఇవాళ నల్లగొండ నుంచి సిద్దిపేట రావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఎప్పుడో చూసిన మా సత్తారన్నని, ఇంకెప్పుడో చూసిన మా నాందేవన్నని, ఇంకా చాలామందిని కలుసుకునే ఒక అదృష్టం ఉన్నది కదా అని చెప్పేసి నేను ఇక్కడ దాకా వచ్చిన అంతే తప్ప ఇంకొకటి లేదు. మీరు కూడా ఏమని మొదలుపెట్టినంటే, ఇది గజ్వేల్ వేనన్న, ఏదో కాసేపు మాట్లాడుకుందాం, అలాయి బలాయి తీసుకొని అవతల పడదాం అనుకున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ 500 గదాల జాగడుదామా అనేటువంటి స్థాయికి మనం ఇవాళ పోయాం. ముఖ్యంగా సంఘం నిర్మాణం అనేది జరగాలి. ముందు సంఘ నిర్మాణంలో మనం ఏం చేయాలి, ఈ సంఘాన్ని ఎట్లా నిర్మించుకోవాలి అని అంటే, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అనేది జానపద కళాకారులు, జానపద కళలు అనేటువంటి నేపథ్యంలో ఏర్పడినటువంటి సంఘానికి ఈ జానపదంలో కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు? మనం సుద్దాల హనుమంతు నుంచి, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, నిస్సారు, పైలం సంతోషు, అందరికన్నా వరంగల్ శంకరన్న, సారంగపాణి, ఇంకా చాలామంది పేరు అని చెప్పుకున్నాం. సో మరి అమరవీరులందరినీ, ఈ అమరవీరుల కనీసం జయంతి చేయాల్సినటువంటి బాధ్యత మన సంఘానికి ఉన్నది. ఎవరైతే జానపద అమరవీరులు అని అనుకుంటున్నామో, మన సంఘం తీర్మానం చేసినటువంటి వాళ్ళని కొందరిని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళ వర్ధంతులు చేయాలి. అది మనం ఈ సంఘం ద్వారా వాళ్ళకి ఇచ్చేటువంటి నివాళి. తర్వాత ఎప్పుడైనా రైతు టమాటాలు పండిస్తాడు తప్ప వాడు మార్కెట్లో అమ్ముకోలేడు. పండించిన రైతు అక్కడనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? అభినయ సీనన్ ఎక్కడ ఉన్నాడు, అంబటేకర్ ఎక్కడ ఉన్నాడు, గోదావరి సీన్ ఎక్కడ, చెప్పడం చాలా ఈజీ. కానీ వాళ్ళ కోసం ఏం చేసినా మనం, టమాటాలు పండించిన రైతులు వాళ్ళు మార్కెట్లో అమ్ముకునేవాడు ఉన్నాడు. మార్కెట్లో అమ్ముకునేవాడు కోట్లు సంపాదించింది టమాటాలని. కాబట్టి రైతు అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆ రైతుల గురించి ఆలోచన చేయాల్సిన బాధ్యత కూడా ఈ సంఘానికి ఉన్నది. ఇక్కడ ఎవరు మొదలుపెట్టినా అంజన్ శ్రీ పేరు చెప్తాం మనం. నేను కూడా అంజన్ శ్రీతోనే మొదలైన. అంజన్ శ్రీ నేను కలిసి 2000 సంవత్సరంలో పాటలు రాసాను, జై తెలంగాణ అనేటువంటి సీడీ. క్యాసెట్ సీడీ కూడా లేదు. ఇదే అమృతవాణి స్టూడియోలో చేసినాం. మరి అంజన్ శ్రీని ఎవరు గుర్తించాలి? అట్లాంటి అంజన్ శ్రీ దగ్గర, అంటే బతికున్నటువంటి కళాకారుల దగ్గరికి మనమే పోయి వారికి ఏదో కొంత ఆర్థిక సాయాన్ని అందించాలి. నేనేమంటున్నా అంటే, ఇందాక వేరన్న ఒక లెక్క చెప్పుకుంటూ వచ్చాను. వేరన్న చెప్పిన లెక్కలో తలా ఇంత వేసుకుందాం అనుకుంటే కష్టం, అది సాధ్యం కాదు. ముఖ్యంగా మన దాంట్లో చాలా మంది, ఇప్పుడు ఉన్నటువంటి 125 మంది సభ్యులు మన దాంట్లో 100 మంది మనిషికి 1000 రూపాయలు ఇచ్చింది, 100 మంది సభ్యులు. సో ఆర్థికంగా బాగా ఎదిగినటువంటి వాళ్ళు మనలో, వాళ్ళ నుంచి కొంత ఆర్థిక సాయం ముందు మనం తీసుకుందాం. అట్లా ఇవ్వడానికి ఎవరు ముందుకు రారా? అయినా వదిలేదు వాళ్ళు. అంటే ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళు జానపద పాటల్ని, జానపదాలని, జానపద కళాకారులని ఉపయోగించుకొని ఎదిగినటువంటి వాళ్ళు, మనలో మంచిగానే ఎదిగినటువంటి వాళ్ళని మనం ఆర్థికంగా కొంత సాయం అడుగుదాము. లేని పక్షంలో మనం కూడా కొంత చేద్దాం. బట్ అట్లా అంటే మనలో ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీలో సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరికైనా అంటే మిస్టేక్ ఏమైనా రిస్క్ అయినప్పుడు మన సంఘం నుంచి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్, తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి ఒక కళాకారుడు చనిపోతే మనిషికి 1000 రూపాయల చొప్పున 5 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాం. అట్లా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ సభ్యులు చనిపోయినప్పుడు, లేకుంటే అట్లా మనం కూడా ఒక అమౌంట్ని ఫిక్స్ చేసి ఆ కుటుంబానికి అందించే బాధ్యత మనం చేయాలి. తర్వాత ఇక్కడ ఎంత గొప్ప విషయం అంటే, ఎడిటర్స్తో పాటు విజువల్ గ్రాఫిక్స్ చేసినటువంటి వాళ్ళు మన సంఘంలో సభ్యులుగా ఉన్నారు. నిజంగా గ్రేట్. అది
చిక్కడపల్లి బాట తొక్కని వాళ్ళు ఎవడు రైటర్ గారే, ఎవడు కళాకారుడు గారే. విజువల్ గ్రాఫిక్స్ దగ్గరికి పోకుండా ఎవరు ఒక సీడీ బయటకు తీయలేదు. మరి అట్లాంటి విజువల్ గ్రాఫిక్స్ స్క్రీన్ అన్న కూడా ఇందులో ఉన్నాడు. గట్టిగా వేరన్న చెప్పిన నా విషయాన్ని అన్న చాలా గొప్పగా స్టార్ట్ అయ్యిండ్రు, చాలా అద్భుతమైనటువంటి ఆలోచన చేసిండ్రు. ఇది వృధా కావడానికి వీల్లేదు. ఖచ్చితంగా మన సంఘం ఒక బలంగా నిర్మాణం జరగాలి. ఒక 33 మంది సభ్యులతో పెద్ద ఎత్తున ఒక కమిటీ చేసుకొని, ఒక 12 మంది 15 మంది సభ్యులతో ఒక కోర్ కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని, నేనేమంటానంటే స్టీరింగ్ కమిటీ అనుకున్నాం. ముందు అధ్యక్షులు, కార్యదర్శులు ఈ గొడవంతా లేకుండా ఓ 12 మందితోని ఓ స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఏర్పడి దీన్ని ముందుకు తీసుకుపోతే బాగుంటుంది నా ఆలోచన. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలనుకుంటే అనేక అంశాలు ఉన్నాయి. నేనేమంటే మనం బ్రీఫ్గా మన చరిత్ర మనం చెప్పుకుంటూ పోతే ఉపయోగం లేదు. మనకేం కావాలి? ఇవాళ గవర్నమెంట్ దగ్గరికి పోదాం, 500 గదాల జాగా అడుగుదామంటే ఇవాళ ఇంతకుముందు అవినేసి అంటుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నవరత్నాల మీద, నవరత్నాలు ఎవరైతే ఉన్నారో ఆ నవరత్నాలకు ఇచ్చినటువంటి వాటి మీద 100 కేసులు ఉన్నాయి. అంతకుముందు కేసీఆర్ ఇచ్చిన ఎవరైనా ఎన్ శంకరన్నకి ఇచ్చినటువంటి 10 ఎకరాల భూమి మీద 100 కేసులు ఉన్నాయి. అది ఇచ్చేటప్పుడు పోయేటప్పుడు దాని సంగతి పక్కన పెడితే మన జర్నీ మొదలు కావాలి. మన జర్నీ మొదలైతే ఆటోమేటిక్గా మనకు రావాల్సినటువంటి హక్కులు వస్తాయి. మనం అడగడానికి ముఖ్యంగా మనందరికీ అర్హత ఉన్నది. ఇవాళ నవరత్నాలలో చాలా మంది లేవా, డబ్బు లేవా వాళ్ళకు? మన దగ్గర ఉన్నటువంటి ప్రొడ్యూసర్ల కన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి వాళ్ళ కాడ. అయినా సరే ₹1,00,00,000 మళ్ళీ 500 గదాల జాగా ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ మన మెంబర్షిప్లో మన 100 మందిలో నేనేమంటే 2 సంవత్సరాల వరకు ఈ మెంబర్షిప్ ఇక్కడే ఉంచండి. ₹1000. 2 సంవత్సరాల తర్వాత కొత్తగా చేరేటువంటి సభ్యులు సంవత్సరానికి ఒక ₹1000 పెంచుకుంటూ పోండి. కొత్త సభ్యులు వస్తూ ఉంటాయి. సంవత్సరానికి ఒక ₹1000 పెంచండి. 2 సంవత్సరాలకు ఒకసారి ఒక సభ్య సమావేశాలు ఎలక్షన్, 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టుకొని అట్లా కమిటీలు మార్పులు చేయడం, ఒక నిర్మాణాత్మకంగా కనుక మనం ముందుకు పోతే చాలా బేసిక్గా ఉంటాయి. మనలో కళాకారులు అంటేనే చాలా రకాల సమస్యలు ఉంటాయి. మనం మొదలు పెట్టడంతోనే వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటాం. మనోడు ఏకంగా బాంబే వేయాలంటాడు. చూడని ఇక్కడ బాంబు వేస్తే ఇప్పుడు నిజంగా వేస్తే ఇదే కూలితే వాడు బాంబు వేసిన సంగతి తర్వాత కాదు. అంటే మనం మొదలు పెట్టడమే వ్యతిరేక ఆలోచనతో మొదలు కావద్దు. మన దృక్పథం పాజిటివ్గా ఉండాలి. మనం చాలా పాజిటివ్గా ముందుకు పోవాలి. మొదలు పెట్టకముందే రమణాకర్ ఏం చేస్తున్నాడో, లేకపోతే సత్తాలు ఏం చేస్తున్నాడో, గజ్జలు వీరన్న ఏం చేస్తున్నాడో, వాళ్ళదే నానా ఈ సంఘం అని చెప్పేసి మన అలగొండలు మాట్లాడితే కష్టమవుతుంది. అట్లా కాకుండా ఎవరు ఏం చేసినా దాన్ని గౌరవిద్దాం. ఖచ్చితంగా అంటే ఫోక్ ఇండస్ట్రీ నుంచి వర్ధంతులు చేయాలి జానపద కళాకారులై. తర్వాత ఎక్కడ ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మన ఈ ఫోక్ ఇండస్ట్రీ మెంబర్స్ అందరు ఎవరైనా ఏదో ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మనం అందరికి ఖచ్చితంగా ఒక కుటుంబ సభ్యులాగా అక్కడికి పోయేటువంటి ఒక ఆలోచన చేద్దాం, కలుసుకుందాం. చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడతాం. ఒకేసారి ఏ విషయం ఫైనల్ కాదు. ఒకేసారి ఈ రోజే మొత్తం సంఘం నిర్మాణం జరగాలి, మన హక్కులేందో, మన లక్ష్యాలేందో, మన ప్రభుత్వానికి ఏమి విన్నవించాలో ఇవన్నీ ఒకే రోజు కావు. కాబట్టి ఇంకా చాలా సమావేశాలు నిర్వహించుకుందాం. దీన్ని క్రమంగా ముందుకు తీసుకుపోయేటప్పుడు గొప్ప ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ